చెరువుకు గట్టు మాటకు కట్టు ఉండాలి అంటారు. పారే ఏరును నోరు జారిన మాటను మళ్ళా వెనుకకు తీసుకురాలేం. గందుకే మాట్లాడేటప్పుడు మంచిగా చూసుకొని మాట్లాడాలి అని చెప్తుంటారు. లేదంటే నోరు చేసే అఘాయిత్యానికి పొట్టకెసరస్తదని అంటుంటారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ సార్ది ఇప్పుడు గసొంటి ముచ్చట్నే అయిందోల్లా. ఇంటికి గుట్టు మాట కట్టుండాలనేది గిందికే. చేతిలో మైక్ అందుకొని మైకం వచ్చినట్టు మాట్లాడితే అటెంక గిట్ల పశ్చాత్తాపడాల్సి వస్తుంది. మొన్న రాబిన్ హుడ్ అనే సినిమా ఫంక్షన్లో రాజేంద్ర ప్రసాద్ సారు స్టేజ్ ఎక్కి ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అన్నను వాడు వీడు అనుకుంటా మాట్లాడి చెప్పరాని తీరులో బూతు మాట అన్నాడు. ఈ డేవిడ్ వార్నర్ నిన్ను అది కాదు క్రికెట్ ఆడవయానంటే అట్లాడు దొంగ మామూలుడు కాదండి వీడు. ఏ వార్నర్ బి వార్నింగ్. రాజేంద్ర ప్రసాద్ సార్ ఇట్లా అనే వరకు వార్నర్ అన్నకు తెలుగు రాదు కాబట్టి నన్నేదో పొగిడిండు అనుకొని ఖుషి అయిపోయిండు. కానీ తెలుగు వాళ్ళంతా అగో గింత పెద్ద మాట అన్నాడేంది పెద్ద మనిషి, ఈయన రాజేంద్ర ప్రసాదేనా ఏమైనా చెడిపోయి స్టేజ్ ఎక్కిండా ఏంది అని సినిమా ఫంక్షన్ పోయిన ఫ్యాన్స్ అంతా గుస్సా అయిపోయారు. ఇక సోషల్ మీడియాలో సార్ మాట్లాడిన మాటలు కూడా బాగా వైరల్ అయ్యే వరకు అందరూ తెలుగు రాని మనిషిని ఫంక్షన్కు అతిథి లెక్క వచ్చిన లెజెండ్ క్రికెటర్ను గంత మాట అంటారా అని మస్తు మంది కామెంట్లల్లో అరుచుకున్నారు. ఇక అందరట్లా కోపం చేస్తుండే వరకు రాజేంద్ర ప్రసాద్ సారు అనుకోకుండా అట్లయింది, నాకు కొడుకాసొంటి మనిషి కదా అని అట్లా చనువు తీసుకొని అన్న తప్ప వేరే ఉద్దేశం లేదని క్షమాపణ చెప్పుకొచ్చిండు. ఐ లవ్ డేవిడ్ వార్నర్, ఐ లవ్ హిస్ క్రికెట్. డేవిడ్ వార్నర్ లవ్ అవర్ ఫిల్మ్స్, లవ్ అవర్ యాక్టింగ్. సో మేము నాకు తెలిసి ఒకళ్ళకి ఒకళ్ళు బాగా క్లోజ్ అయిపోయాం. ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన మిమ్మల్ని ఏదైనా మనసు బాధ పెట్టినట్టయితే ఎవరినైనా తెలియకుండా నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు కాబట్టి అయినా కూడా ఐ ఫీల్ వెరీ సారీ. నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను. అలాంటిది ఇంకెప్పుడు జరగదు. అడసు తొక్కనేలా కాళ్ళు గడగనేలా అన్నట్టు మురికి మాటలు అనుడెందుకు, ఇట్లా మందికి సారీలు చెప్పుడెందుకు, మీ అసొంటోళ్ళు ఎంతో మందికి ఆదర్శం, మీరే గట్ల స్టేజీల మీద నోరు జారితే ఎట్లా సారు అని కామెంట్లు చేస్తున్నారు ఇక నెటిజన్లు. మామూలుడు కాదండి వీడు. ఏ వార్నర్ బి వార్నింగ్.